హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ వస్తుంది పొద్దున రోజు నేను మినీ బ్లాగ్ మాట్లాడినప్పుడు అట్లాంటి కాబట్టి నాకు వీడియో ఏదైనా స్టార్ట్ చేయగానే గుడ్ మార్నింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది, చీకటి అవుతుంది. టైం ఏంటంటే 7:15 అవుతుంది. రోజు సాయంత్రం మేము చేసే పని చెప్తే ఇప్పుడు 4 నుంచి 5 లేదంటే ఒక గంట సేపు అయితే షార్ట్స్ వేస్తావు చిన్న ఛానళ్ళకు, శ్రద్ధ ఛానళ్ళకు. తీసినాక ఏంటంటే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని బోల్ తోమేసి చాయ్ పెడతా. నేను తాగుతా ఫస్ట్, తర్వాత బాగా తాగమంటే ఒక్కసారి టైం ఉంటుంది తాగుతా, లేదంటే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తాడు. రోజు ఇదే ప్లేస్లో కూర్చొని నిమ్మలంగా ఫ్యాన్ వేసుకొని ఎడిటింగ్ చేసుకుంటాడు. ఇక నేను నాకు పని తీరినాక కుడతా, జసేపు కుడతా, లేదంటే ఇంకేమైనా పని ఉంటే ఆ పని చేసేసుకుంటా సాయంత్రము. ఇక మా పిల్లలు అయితే ఈరోజు తొందరగా తింటారు. మా చిన్నోడు మధ్యాహ్నం పండుకోలే కాబట్టి స్కూల్లో కూడా తినలేదు, తినడాడు. వాడు వచ్చి తింటాడు, మధ్యాహ్నం కొంచెం తిన్నాడు, ఇక అన్నం కల్పించిన తింటుండు. ఇక శ్రద్ధ కూడా తింటుంది. శ్రద్ధ ఏం చేస్తున్నారా? గట్టిగా మాట్లాడాలి, మెల్ల మాట్లాడుతుంది. అన్నం తింటున్నా. సరే వేసుకుని తిన్నది అయిపోయింది, మళ్ళీ వేసుకుంది. ఏం వేసుకుని తింటున్నారా? ఏం తొక్కు? అదేంటిది? మడక తొక్క, టమాటా తొక్క, ఇంకేం తొక్కు? సుక్క కూర తొక్కు చూపించు. ఎక్కువ వేసుకున్నాయా? నాకు నచ్చకపోతే గింత వేసుకుంటా. అది వేసుకుని వేసుకొని తింటుంది. ఇక మా చిన్నోడు అయితే ఇంకా అవి మా శ్రద్ధకు తెచ్చిన మేము పలక. ఇది మీకు చెప్పాలంటే మా యూట్యూబ్ జర్నీ అయితే మా పాప ఈ ఏంటిది దీంట్లో దాంట్లో కానీ ఫస్ట్ ఈ దీంతో స్టార్ట్ చేసిన వీడియో. మా పాప ఏబీసీలు పెడుతుంది. అప్పుడు ఎంత 4 years 5 years ఉంది. అప్పుడు ఏబీసీలు చెప్పుకుంటా ఆ పలకతో స్టార్ట్ చేసినాం అప్పుడు కదా బాబా. సెకండ్ వీడియోనా ఫస్ట్ వీడియోనా? దాంతో ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అనుకుంటా అలా ఫిల్ చేసుకుంటా చెప్పింది. అప్పుడు మా పాప గింత ఎత్తినప్పుడు, ఇప్పుడు గింత ఎత్త అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇంకా అదేంటిది? బియా లాస్ట్ వీడియో నువ్వు కూడా లాస్ట్ కింద అయితే చూడు, అప్పుడు నేను చెప్తే ABCDEFGH ఏంటిందన్నా చూపించు. ఏంటది? అదేంటి చూపించు. అదేంటిది? బియా. బీ ఫర్ ఏంటిది? బాలా. మా డాడీ సండే రోజు చికెన్ తేయలేడు, బిర్యానీ వండింది. వెజ్ బిర్యానీ లెక్కలో వండింది. అదేంటి మిల్పికల్ కూర వేసింది సండే రోజు. ఏమంటే అస్సలే తేయలేడు మా డాడీ. నేనంతా ట్యూస్డే రోజు తెచ్చిండు. అయితే మా మమ్మీ కొంచెం కర్రీ వండుతుంది, కొంచెం ఫ్రిడ్జ్లో పెడుతుంది. అదేం పండుగ ఏం లేదురా. ఫస్ట్ రోజు సండే రోజు చేసుకున్నాం. రంజాన్ పండుగ రోజు చేసుకున్నారు. ఆ రోజు సూపర్ వచ్చిందట. అది టేస్ట్ చేయాలి, చూపించిండ్రు అట్లా వీడియోలా. ఇట్లా ఓన్లీ తిన్నాకంటే అంత కిందనే పడుతుంది. ఈరోజు కూడా దాచిపెట్టింది. ఇక దాంతో హలీం చేస్తానంట. ఈరోజు పక్కా టేస్ట్ చూస్తా. ఇంత మంచిగా ఉందా నాకే తెలియదు. మొత్తం 3 times వేసింది మా మమ్మీ. ఇక ఈరోజు టేస్ట్ చూస్తే నేను కూడా తింటా అని చెప్పి అందుకే ఎక్కువ వేసింది అవన్నీ. ఏంటండి? ఏం కావాలి? మేము చాయ్ తాగుతున్నాము. ఇలా అటుకులు వేసుకున్నాము. నేను అప్పుడు తాగుదామంటే చాయ్ పెట్టగానే అటుకులు అంటాడు మళ్ళీ అన్నం తిన అని చెప్పేసి సపరేట్ కూకున్నా. అమ్మికి అటుకులా? సరే ఓకే. నేను చాయ్ తాగలేదు అసలు. నేను చాయ్ పెట్టక తాగుతా, కానీ ఇక బావా ఈరోజు వీడియో కట్ చేసేదాకా తాగుతా. మళ్ళీ నేను అటుకులు వేసుకున్నా చాయ్లా. అన్నం తినడు వాడు అటుకులు తింటాడు అని చెప్పేసి సపరేట్ కూకున్నా. ఇప్పుడు అన్నం తినడం అయిపోయింది. మళ్ళీ మేము అటుకులు వేసుకోవాలి, మళ్ళీ అటుకులు అంటుండే. ఇక చికెన్ కొంచెము కొత్తిమీర, పుదీనాకు, ఇందులో కూడా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసిన మసాలాలు వేసుకున్నా. కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఎంత అసలు అనుకోకుండా మస్తు వచ్చింది టేస్ట్. నేను అట్లా వస్తాను అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలేదు. మా ఆయన కూడా మస్తు నచ్చింది. అసలు నైట్ తిన్నాము. ఫస్ట్ స్టేజ్ రోజు నైట్ వేసి, ఇప్పుడు నైటే. పొద్దున అంత తీయకుండా చేయండి కానీ నైట్ వేస్తా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే కూడా తిన్నాము. ఇక నిన్న తెచ్చిండు శ్రద్ధ అన్నట్టుగా. బాగా నిన్న చికెన్ తెచ్చిండు, వండిన మధ్యాహ్నం ఇట్లా 1 kilo తెచ్చిండు. ఇక కొంచెం అంతే ఎందుకో నాకు తీసి పెట్టాలని ఇచ్చింది. బాగా కూడా తీసేసి పెట్టిన.
నువ్వు ఈరోజు చూసినావు దీన్ని ఇక చూడాలి మంచిగా వస్తుంది ఇక నమ్మకం. అరుదు అయితే కొంచెం భయపడుకుంటూ వేసిన సరిపోతుందో లేదో అది ఇది అనుకుంటే వేసిన, కానీ ఈరోజు అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. బిందాస్ పట్టుపాటు వేసేసి ఇక పప్పులు చికెన్ పీసులు అన్నీ వేసినా ఈ వాటర్ అయితే పోసేస్తున్నా. మంచి మూత పెట్టుకుని ఒక 6 నిమిషాలు పెట్టుకుంటా. వాడు అటు అమ్మిగానే వాడు అన్నట్టు. ఇప్పుడు ఒక నీళ్ళు ఎట్లా అడిగినా చూపించు. వాటర్ ఎట్లా అడిగినా ఎట్లా ఇగో నేను వంట చేసి వచ్చి మమ్మీ వాటర్ వాటర్ అన్నాడు, ఇస్తారా అని అన్నా. ఇగో మమ్మీ ప్లీజ్ ప్లీజ్ దండం పెట్టి ఎగుంటాడు. మమ్మీ మమ్మీ ప్లీజ్ వాటర్, మమ్మీ ప్లీజ్ వాటర్ వాటర్ అంటాడు. అట్లా జోక్ పిల్లలతోని మంది పిచ్చి పిచ్చి అయిపోయింది పని చేసే లోపు. ఓకే, ఇప్పుడైతే కాజు బాదం కూడా కొన్ని నానబెట్టినట్టు అవి కూడా మిక్సీ పడుతున్నా. దాంట్లోకి కొంచెం లిటిల్ బిట్ అయితే ధనియాల పౌడర్ లేకుండే ధనియాల పౌడర్ కూడా మిక్సీ పట్టేసిన. ఇది వచ్చేసి గరం మసాలా ఇంతకుముందు కొంచెం పట్టిక ఉన్నది. ఆనియన్స్ కూడా మొత్తం అయిపోయినాయి, తీసేసిన. ఇవి విజిల్ వస్తుంది, ఇది ఒక 4 విజిల్ అని చెప్పిన కదా. ఇంకా ఇది అన్నీ తీసేసిన నేను. ఓకే, ఇది మిక్సీ పట్టేది ఒకటి ఉంది. ఇక ఇప్పుడైతే బౌల్ కొన్ని ఉన్నాయి, తోమేస్తా. తోమేసేలోపు ఇది అవుతుంది అనమాట, టైం వేస్ట్ కాకుండా. ఇది పని. ఇక మా శ్రద్ధ అయితే పడుకుంటుంది చూడరు. ఇక ఇది టేస్ట్ చేస్తాను కానీ ఎలా అప్పో మస్తు. ఒకసారి లుక్ వేసుకోండి. మా చిన్నోడు అయితే పొద్దు నుంచి ఆడి ఆడి అలసిపోయిండు. ఈరోజు 7:30కి లేచిండు. 7:30 కాదు 8కి లేచిండంటే ఇప్పుడు వండుకుంటా. ఇప్పుడు 9 అవుతుంది. నేను మొన్న మధ్యాహ్నం వండుకపోతే 8:30 7:30లో పండుకోడు. ఈరోజు ఏమో వండుకోలేదు. నేను ఏమైనా తింటాము ఇక్కడ వండుకోలేదు. నేను ఎందుకు తిన్నాం పన్నాడు అనుకున్న వాడే. ఓకే, పడుకుని కానీ పక్కింటి వాళ్ళు పిల్లలు వచ్చి ఇప్పుడు ఆడిదానికి వండుకోవాలి. అడిగేలా వాళ్ళు పోగానే వాళ్ళ ఆడికి వచ్చి పండుకుంటా అంటే పండుకుంటాను కదా. పండుకోబెట్టినా వాటర్ తాగుతాను వచ్చి దండం పెట్టిండు. మమ్మీ లేవు టేస్ట్ చేస్తా అంటే కానీ అట్లా కాదు. ఇవాళ అప్పని అన్నది. ఇగో నేను మొన్న టేస్ట్ చేయలే, మొన్న ఆగమాం టేస్ట్ చేసిన, నాకు టేస్ట్ అంత తెలియలేదు. నేను ఈరోజు ఖచ్చితంగా తింటాను మధ్యాహ్నం చేయాలన్నా. ఇప్పుడు టైంకి నిద్ర వస్తుంది పండది. ఆమె టైమింగ్ ఏంటంటే 8:30 లోపే వంటది, 9 లోపే అనుకుంటుంది. ఒక్కోసారి టీ పెడితే ఇప్పుడు మెరుగుతూ ఉంటుంది. టీ ఏమైపోతుంది టీ నేను టీ బంద్ చేసిన అందుకే వండదు ఆమె. నేను అతను కాదని చెప్పేసి జస్ట్ నెక్కిస్తానా. తర్వాత అయితే మళ్ళీ బాగా ఇచ్చేసాను నేనైతే. ఇక గరం గరం ఉన్న పంటనే మొత్తం మెరిపి అలా అవన్నీ వేయాలి కదా. అసలు వేడి పడదు నీకు. అది పప్పు గుర్తునైతే మంచి దబ్బన వస్తుంది. కాలుతుంది. ఇంకోటి పంట బాగా వేడి అసలే పడదు. నేనంటే వేడి ఉన్న ఇట్టి అంట కానీ ఆవిరి వస్తుందని చేతికి అది కట్టుకున్నావు. అంత సెన్సిటివ్ బాడీ. అదేమో హార్డ్, ఏదైనా వేసేస్తాను టక్ అని. ఇలా ఏంటి ఆనియన్స్ ఇవి వేసిన తర్వాత మసాలా పొడి ఇది కూడా వేసిన. తర్వాత మిక్సీ పట్టింది కూడా ఏంటిది ఏమో పడితే మిక్సీ గుర్తుకొస్తలేదు నాకు. కాజు పేస్ట్ పట్టి వేసి మొత్తం కొంచెం రుబ్బినాక లాస్ట్కు నూనె నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి. నేను ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసి ఒకసారి ఎక్కుతుంది ఇప్పుడు కొంచెం. అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇక ఫస్ట్ అయితే బాగా ఉల్లిగడ్డలు కోసి పెట్టేసిండు. నేను ఇప్పుడు ఇట్లా పెట్టేస్తా. ఈరోజు నైట్ మేము ఏమి లేదు, అన్నం ఇట్లా ఏం తింటే ఇది ఒకటే రెడీ. ఏడుకుండే గిడుకుండే ఒక ఇంచు గుంజుతుంది. ఇది వేసే పెద్ద కష్టం, పెద్దది తెచ్చి ఉండకంటే. దీని మీద చికెన్ సూప్ పోసుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు అయితే లేదు. మంచిగా
ఇది బావాలి. ఒకటి నాకు ఒకటి బావకు. ఇక టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. కానీ మస్తు వేడిగా ఉంది, తినలేకపోతాం కావచ్చు ఇప్పుడైతే. నాకు తెలిసి మటుకైతే కొంచెం అయితే తింటాము. ట్రై చేస్తాను కొంచెం తినడానికి. సూపర్ టేస్ట్ అయింది. ఈసారి మాత్రం కారాలు ఉప్పులు అయితే కొంచెం తగ్గించిన. ఇంతకుముందు చేసినప్పుడైతే కొంచెం స్పైసీ అయింది. ఈసారి నార్మల్గా అంటే ఎక్కువ కారం లేదు, మంచిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? కాలుతలేదా? నాకు కాలితే మరి తినరా? నీకు వాళ్ళు తినరా? బాగా షార్ట్ వేసుకుని అయితే కొంచెం పెట్టు. ఫస్ట్ సరికి ఈసారి డిఫరెంట్ చెప్పు. ఘాటు తక్కువ ఉంది, ఇట్లా మంచిగా ఉంది కదా. చికెన్ కొంచెం ఉన్నా కానీ టేస్ట్ మంచిగా ఉంది. చికెన్ కొంచెమా పప్పులు ఎక్కువ అయినా కానీ మంచిగా ఉంది. ఫ్లేవర్ బాగానే ఉంది. మంచిగా అలవాటు అయింది. అప్పుడప్పుడు చేసుకున్నాను. ఇక చికెన్ తెచ్చినప్పుడల్లా ఇంత పక్కకు పెట్టుకుని చేసుకున్నాను. అసలు బావకు నేను తీసిన ముచ్చట తెలియదు. అయితే ఫస్ట్ టైం కొంచెం మంచిగా చెప్పిన మస్తు స్పైసీ ఉంది, నోటి నిండా అని చెప్పేసి. ఎందుకోసం అంటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. కొంచెం వేరే లెక్క ఉన్నా కారం ఉంటే తినగలుగుతా అని చెప్పి ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పిన. కొంచెం అంటే మాకు మంచిగా ఉంది. ఇప్పుడు తిన్నాక కొంచెం స్పైసీ అంతే. మసాలాలో కొంచెం కారం ఉప్పు నేను ఆ వీడియోలో చెప్పిన. కారం తక్కువ తినేటోళ్ళు అయితే నేను చూపించే దాంట్లో సాంసారం వేసుకొని మాకు బాగా నోటి నిండా అయింది అని చెప్పిన అనమాట. ఓకే, ఇది తింటా బావా నేను కలిసి. అయితే నేను తీసింది కొంచెం ఏది అంతే, షానేం తీయలే నిన్న చికెన్. ఏదో ఇక బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకొని తినాలి కదా, అంతేనా కదా. ఇక మా పిల్లలు పండుకోరు ఇద్దరు. చల్లారింది, తినేట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా అయితే ఈడ చీరలు వేసుకొని ఎందుకు చూసినామంటే టీవీ చూసుకుంటే తింటున్నాం అనమాట. అందుకే చీర ఇటు ఈ డోర్కి వెళ్ళగాలి వస్తుంది, అటు ఆ డోర్లోకి వెళ్ళగాలి వస్తుంది. అందుకే ఈయన వేసుకొని కూర్చుని టేస్ట్. దీన్ని ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తింటే కొంచెం ఆస్వాదించుకుంటూ తినగలుగుతాం కదా. స్పూన్ నిండా వేసుకుని తింటే మంచిది అట్లా టేస్ట్. మా ఆయన ఏమో చేసేటప్పుడు ఇక చికెన్ 4 ముక్కలు తీసినావు, దాన్ని అదేంటిది పేరు నాకు పప్పులు దీన్ని ఏమంటారు మర్చిపోయినది. దీన్ని రెసిపీ చికెన్ 4 ముక్కలు తీసినావు, దాంతో అలీం చేస్తుందట. ఇక పప్పులు ఎక్కువ వేసి ఆ చికెన్ ఫ్లేవర్ ఉంటుందో ఉండదో. చేస్తానే దాన్ని ఇంకొంచెం చికెన్ ఎక్కువ దిగిపోయినావు అనుకుంటా అన్నాడు. వండేదాకా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు వండాక మంచిగా ఉంది అంటుండు. మరీ అంత అంటే పప్పులు ఇట్లా మరీ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి పోసిన నేను కొంచెం ఎక్కువ వచ్చిన, చాలా కాదు. నాకు కొంచెం స్పైసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఫస్ట్ దగ్గర. మొత్తానికి మన నైట్ డిన్నర్ హలీంతోనే ముగిసిస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎట్లా నచ్చితే కామెంట్ చేయరు. మీరు కూడా ట్రై చేయండి. పెట్టు చూసి బాగా